మనం ప్రార్థన చేస్తుంటాం కొన్నిసార్లు, మనం ప్రార్థన చేస్తుంటాం, కానీ మన నోట్లోంచి ఆ ప్రార్థన వస్తుంది కానీ మన హృదయం నుంచి రాదు. మీరు గమనించారా? గంటల గంటల కూర్చుని ఏదో దేవుడి దగ్గర మొక్కుబడిగా చేస్తున్న ప్రార్థన కానీ హృదయంలోంచి రాదు. ఆ ప్రార్థన దేవుడికి చేరదు. ఎందుకంటే అన్ని జనులు కూడా, తర్వాత దేవుని ఎరగిన ప్రజలు కూడా మనకంటే గట్టిగా చేస్తారు నోటితో చేసే ప్రార్థన. అయితే మన యేసయ్య మన హృదయానికి సంబంధించిన దేవుడు కనుక, ఆయన నివాసం మన హృదయ స్థానం కనుక, మనం దేని ద్వారా ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు? మన హృదయంతోనే చేస్తే ఆయన అంగీకరిస్తాడు. దావీదు ఎవరంట? ఆయన హృదయానుసారుడు. ఎవరు? దేవుని యొక్క హృదయానుసారుడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు నేను వస్తున్న మార్గంలో అనేక మర్మాలను బోధించాడు. అయితే అనేక సార్లు నేను కూడా చూశాను నోటితో చేసిన ప్రార్థన, హృదయం నుంచి ప్రార్థన. నేను క్రీస్తులో వచ్చిన కొత్తలో కానీ, తర్వాత కాలంలో కానీ, తర్వాత కొత్తగా వచ్చిన క్రైస్తవులు కానీ, లేకపోతే సీనియర్ మోస్ట్ క్రైస్తవులు కానీ, అందరూ ఈ స్థితిలో మనం అనుభవిస్తాం. ఏంటంటే ఎందువల్ల నేను ఆ వ్యక్తికి తెలుసండి, ఆ ప్రార్థన చేస్తున్న వ్యక్తికి తెలుసు, దేవుడి దగ్గర లేదు, ఇది నా హృదయంలోంచి ప్రార్థన రావట్లేదు కాబట్టి దేవుడు దగ్గరికి ప్రార్థన చేరట్లేదని ఆయనకి తెలుసు. అయితే